సో ఇందులో కూడా డిగ్రీ విత్ ఐఏఎస్ తక్షశిల ఐఏఎస్ అకాడమీలో ఎలా ఉందంటే గత ఈ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మేము ఈ యూజీసీ గైడ్లైన్స్లో ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్లో నాగార్జున యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి ఓకే. బ్యాచులర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ BA ఇన్ పబ్లిక్ పాలసీ అనే కోర్స్ లాంచ్ చేసామండి. సాధారణంగా మిగతా చాలా ఇన్స్టిట్యూట్స్లో ఒకప్పుడు మేము చేసిన మోడలే ఇంకా కంటిన్యూ అవుతుంది. అదేంటంటే జనరల్ BA డిగ్రీ ఒక పొలిటికల్ సైన్స్లోనో ఎకనామిక్స్లోనో BA డిగ్రీ చదివిస్తూ ఎడిషనల్గా సివిల్ సర్వీసెస్ సిలబస్ అనేది చెప్పడం జరుగుతుంది. సో దానిలో నేను గమనించింది ఏంటంటే రెండూ బ్యాలెన్స్ చేయడం అనేది కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ BA పొలిటికల్ సైన్స్ ఆర్ ఎకనామిక్స్లో 1 or 2 సబ్జెక్ట్సే ఉంటాయి. అందులోనూ సివిల్స్కి ఉపయోగపడే కంటెంట్ ఒక 50% ఉంటుంది. మిగతా టైం మొత్తం అంతా కేవలం డిగ్రీ యొక్క ఎలిజిబిలిటీ కోసమే చదవాలి. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఆల్మోస్ట్ ఒక 15 to 20 ఏరియాస్ ఉంటాయి. జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఎస్ఏ, ఎథిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఒక 20 ఏరియాస్ వరకు ఉంటాయి. సో ఇన్ని ఏరియాస్ని కేవలం 3 ఏళ్ల పాటు జనరల్ BA డిగ్రీ చదువుకుంటూ 20 ఏరియాస్ చదవడం అనేది కష్టం అయిపోతుంది, బర్డెన్ అవుతుంది. ఇంజనీరింగ్ చేస్తూ చాలా కష్టం. ఈ జనరల్ BA చేసుకుంటూ కూడా ఇన్ని సబ్జెక్ట్స్ హ్యాండిల్ చేయడం వల్ల మళ్ళీ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పిల్లలకి ఆ టైంని ప్రాపర్గా యూటిలైజ్ అయ్యేటట్టు తక్షశిల ఐఏఎస్ అకాడమీ కరికులం ఎలా డిజైన్ చేశారంటే ఈ 20 సబ్జెక్టులు కూడా డిగ్రీలోనే ఉంటాయి. ఈ బ్యాచులర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ BA పబ్లిక్ పాలసీలో సివిల్స్లో ఉండే 100% సిలబస్ వాళ్ళు డిగ్రీలోనే చదువుతారు.